ఎక్సలెంట్. కాళేశ్వరం ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆలయ సమగ్ర అభివృద్ధికి అవసరమైతే 200 కోట్ల వరకు నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం భక్తుల కోసం ఏర్పాట్లను ప్రశంసించారు. మొట్టమొదటిసారి టెంట్ సిటీ ఏర్పాటు చేయడం వినూత్న ప్రయత్నమని చెప్పారు. రాబోయే గోదావరి, కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, కాళేశ్వరం క్షేత్రాన్ని మరింత వైభవపరచాలని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. సంస్కరణల కోసం తాను నిరంతరం పోరాడుతున్నానని, పార్టీ వ్యవస్థను బలోపేతం చేయడం అవసరమని మంత్రి నారా లోకేష్ అన్నారు. కార్యకర్తలతో చర్చించి సమస్యలను పరిష్కరించుకునే దిశగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. పనిచేసే వారిని తప్పకుండా గుర్తించి ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెలలో జరిగే మహానాడు నాటికి పార్టీ కమిటీలను పూర్తిగా ఖరారు చేయాలని కోరారు. కేడర్తో కలిసి లోకేష్ సంకేతాలు పార్టీ నేతలతో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నాయి. కార్యకర్తలందరికీ మళ్ళీ నా విన్నపం, మీ అందరికీ ఇప్పుడు ఒక యాప్ వస్తుంది. టెలిగ్రామ్ లేదు, ఇది లేదు, సింగిల్ యాప్లో తీసుకొస్తా, వివరాలన్నీ మళ్ళీ చెప్తా. దాని ద్వారా మీరు చేస్తున్న పనులు మాకు తెలిసిపోతాయి. డోర్ టు డోర్ ఎన్ని వేదికమైన మా చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. రెండోది, మన కార్యకర్తలు మనందరికీ నాతో సహా ఉన్న ఒక జబ్బు ఉంది రాబాయ్. ఆ జబ్బు పేరేంటో తెలుసా? అలక. ఏంటది? అలక. మనం అనుకుందా అవ్వకపోవచ్చు, దేవుడు కూడా అందరి వరాలు తీర్చలేడు. మనం అలుగుతాం, వెళ్ళి ఇంట్లో పడుకుంటాం. ఎట్లా రాబాయ్ ఇది? నేను మన ఆవిర్భావ దినోత్సవం చెప్పా, జగన్ గారితో ఎంత పోరాడామో 3 రెట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా. ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా సంస్కరణల గురించి, పార్టీలో మార్పులు తీసుకొచ్చినాక అహర్నిశలు పోరాడా. నేను నమ్ముకున్న దానికోసం వదిలిపెట్టాను. 10 మందితో మాడతా, 20 మందితో మాడతా, చర్చిస్తా, బాబుగారిని ఎట్లా ఒప్పించాలి రాబోయే అని అందరం మాడుకుంటాం, వదిలిపెట్టాం. అది మనం చేయాలి. మండల్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, క్లస్టర్ యూనిట్ బూత్ ఉన్నారు, చర్చిద్దాం, మాడదాం. మనకి జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు. అందరం మీకోసం పనిచేసాం.
ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఎక్కువ. ప్రతి నెలకు ఒకసారి రావాలి. నేను భరత్ కూడా క్లియర్గా చెప్తాను. వస్తారు, కూర్చుంటారు. నేను ఎట్లయితే మిమ్మల్ని కలుస్తున్నానో అదేవిధంగా ఆయన కలుస్తాడు. మీ సమస్యలు తీర్చే బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడు. ఇలా మనం కూర్చొని మాట్లాడదాం, చర్చించుకుందాం, మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం. అంతేగాని అలక ఉండదు. ఎవరైనా అలిగారంటే నేను కర్ర పట్టుకుని ఇంటికి వస్తారు. అబ్బాయి నేను చెప్తున్నా, ఇంక అలిగేదానికి లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు నరకం అనుభవించాం. అది మర్చిపోదండి. అడుగడుగున అవమానించారు, కేసులు పెట్టారు, వెంటాడారు, మన కార్యకర్తలు చంపారు. అది మనం మర్చిపోకూడదు. అట్లా ఉండాలి తప్ప ఏదో అయిపోయింది, ఏదో తప్పు అయిపోయిందని ఇంట్లో పడుకోకూడదని కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాను. మేయర్ పక్కన కూర్చివేలేదనే కారణంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దారుణమని వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కూటమి నేతల ప్రవర్తన ప్రజాస్వామ్య విలువలకు తగదని పేర్కొన్నారు. మేయర్ ఇంటి మీద చెత్త వేయడం అంటే రాజకీయ అణచివేతకు దిగజారడమని అర్థమని తెలిపారు. ప్రజలు ఈ వ్యవహారాన్ని హర్షించారని, కూటమి అధికార బలంతో విచక్షణ రాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజానైతికకు వ్యతిరేకంగా చేస్తున్న చర్యలు అధికారంలో ఉండే వారికే తలనొప్పిగా మారుతాయని హెచ్చరించారు. ఎందుకంటే గవర్నమెంట్ లో సంబంధించిన కన్సర్న్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ, తర్వాత మంత్రికి కానీ, లేకుంటే ముఖ్యమంత్రికి కానీ రికమెండ్ చేయవచ్చు. అంతేగాని మేయర్ ఇంటి మీద చెత్త వేయడము ఇదంతా కచ్చితంగా నిజంగా కూడా మరి ఏం ఆనందం పొందుతారో ఏమో కానీ మొత్తం పైన. సో ప్రజలు కూడా హర్షించరు ఇటువంటి పనులకన్నీ. దానికి ఈ కూటమిలో ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఒక మహిళ. సో డెఫినెట్ గా ఈ టౌన్ ను అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఆమె ముందుండి చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అటువంటిది పోయించి ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం చేయడం అనేది చాలా దారుణం. తప్పకుండా ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నారు. ఒక అమ్మాయి చేసిన పని విషయంలో పెద్ద తప్పు చేసినట్టు చూపిస్తున్నారని మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డిని మంత్రి సీతక్క తీవ్రంగా ప్రశ్నించారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నువ్వు మారిపోయావని, చిన్న విషయాన్ని తప్పుగా చిత్రీకరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. అమ్మాయి కాలు కడిగిన వ్యవహారాన్ని ఊహించని కోణంలో ప్రజల ముందు తీసుకురావడం సబితమ్మకు సరదాగా మారిపోయిందని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. మరి సవితా ఇంద్రారెడ్డి గారు మా ములుగు మీద పచ్చి అబద్దాలకు అంబాసిడర్ గా మారింది. ఆమె హయాంలో ఏం మానవత్వం చూపించిందో చాలా మందికి తెలుసు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందిని ఏ రకంగా చేసిందో అందరికీ తెలుసు. ఇవాళ వాస్తవాలు అబద్దాలు మాట్లాడే 33 మంది ఆడ కంటెస్టెంట్స్ లైన్ లో కూర్చున్నారు. ఎవరి కాలు వాళ్ళు కడుక్కున్నారు. ఎవరి నుంచి వచ్చినటువంటి అమ్మాయి తను అత్యుత్సాహంతో ఆమె చేసిన పనికి ప్రభుత్వం అనడానికి సిగ్గనిపించట్లే మీకు? కాబట్టి సవితమ్మ అబద్దాలకు అంబాసిడర్ గా మారకు. తెలంగాణ ప్రభుత్వం ఎవరి కాళ్ళు కడిగడానికి సిద్ధంగా లేదు. మీలాంటి వాళ్ళు, మీ నాయకులు లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాళ్ళు కడిగించుకునే చరిత్ర, కాళ్ళు మొక్కించుకునే చరిత్ర ఆ కుటుంబాలది, ఆ నాయకులది, ఆ దురతనాంది, ఆ దురహంకారంది. కాబట్టి ఇవాళ అబద్దాలకు అంబాసిడర్ గా మారే సవితమ్మ, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేసుకోకండి. తప్పుడు ప్రచారాలతో మీరు ఇవాళ మీ పరువు మీరే తీసుకుంటారు. 32 మళ్ళీ చెప్తున్నా 33 మందిలో ఒక అమ్మాయి, ఆమె కూడా ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి, ఆమె అత్యుత్సాహంగా చేసింది తప్ప ప్రభుత్వం ఎక్కడా చేయలేదు. అక్రమ అరెస్టులు చేస్తున్నందుకు సీఎం చంద్రబాబు, లోకేష్ లు మూల్యం చెల్లించాల్సి వస్తుందని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వాలు శాశ్వతం కావని, అధికారుల చర్యలు చట్టబద్దంగా ఉండాలన్నదే గుర్తుంచుకోవాలని అన్నారు. కోర్టులు చెప్పినా ప్రభుత్వానికి చట్టాన్ని గౌరవించే తలచడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల మాటలు విని పోలీసులు లైసెన్స్డ్ గూండాలా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చట్టం ఎవరికైనా ఒకటేనని, పోలీసులు హద్దు దాటి వ్యవహరిస్తే కోర్టులు వారిని శిక్షించేందుకు వెనుకాడవని అన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ధోరణి మారుద్దని అనుకోను. కానీ ఏ ప్రభుత్వం అయినా పనిచేసేటటువంటి పోలీస్ వ్యవస్థ ఒకసారి ఆలోచించుకోమని మనం కానిస్టేబుల్ టు డీజీపీ ఆలోచించుకో. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. అయితే డీజీపీ
కూడా శాశ్వతంగా లేదు, 2 సంవత్సరాలు వెళ్ళిపోతారు. అదే ఆయన ధైర్యం. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. రాబోయే ప్రభుత్వంలో కూడా పని చేయాలి. అలా తిరిగి చంద్రబాబు వస్తాడా, మేము వస్తావా, టైం విల్ డిసైడ్. ఇక రూల్స్ ప్రకారం వెళ్ళండి. మనం చూసాం కదా, చిలకూరుపేటలో వజనమ్మ గారి కారులోంచి పట్టుకొచ్చాడు, చొక్కా పట్టుకొచ్చి. ఏమైంది, 41 నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసు అంత హంగామా చేయాలా? అంత హంగామా చేసి లాక్కొచ్చి తీసుకొచ్చి ఏం చేశావు, కోర్టులో పెట్టావు, కోర్టు ఉంది అంతే కదా. ఇవాళ సుప్రీంకోర్టు, హైకోర్టు చాలా సందర్భాలు చాలా ఘాటుగా విమర్శ చేస్తున్న ఇంక తోలు మన్నం అయితే మేము చేయలేదు. చంద్రబాబు మన్నం అంటే రాజకీయ ప్రయోజనం ఉంది. మీకెందుకండి ఐపీఎస్ ఆఫీసర్లకి? సరే డీజీపీ గారు వెళ్ళిపోతారు ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత, సరే వెళ్ళిపోయినా చట్ట ప్రకారం ఆయన వ్యవహరించకపోతే పిలిపిస్తాం, అది వేరే విషయం. కానీ ఐపీఎస్ ఆఫీసర్ అన్ని ప్రభుత్వాల్లో పనిచేయవలసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ చట్ట ప్రకారం వ్యవహరించే పద్ధతిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు పాపం గ్రూప్ లైన్లో ఉన్నారు, చాలామంది వెళ్ళిపోయారు సంప్రదాయం కూడా. మాకు తమిళనాడులో ఎలక్షన్ టైంలో చేసిన మహిళ ఉంది, చాలా సిన్సియర్ ఆఫీసర్గా పనిచేస్తారు. ఆయన గవర్నమెంట్ రంగాన్ని పనిచేస్తారు. మల్లికా కాలం ఆమె ఎక్కువ లూప్ లైన్ పనిచేస్తారు. సో నేనేమంటానంటే, మీరు ఎక్కడ ముద్ర వేయమంటే అక్కడ ముద్ర వేయటం, ఎవరిని అరెస్ట్ చేయమంటే వాడిని అరెస్ట్ చేసి వాడిని తీసుకొచ్చి పెట్టుకున్నాను అనుకో, మీకు అంతే ముందు ఏం కంగారు లేదు. గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు తగిన గుణపాఠం చెప్పిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు ప్రజలతో పాటు న్యాయస్థానాలకు తప్పుతో చూపించేలా ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి ప్రెస్టేషన్ లో ఉన్నారని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం అన్నట్లుగా మాట్లాడడం ప్రజల్లో నవ్వుల పాలవుతోందని ఎద్దేవా చేశారు. అనుభవం లేని నిర్ణయాలతో ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. రేవంత్ పద్ధతి తక్షణంగా మారాలని సూచించారు. విషయాల్లో తప్పుపడుతూ వస్తా ఉన్నది. హైడ్రా విషయంలో మీరు తీసుకునే నిర్ణయం తప్పు, మీరు వివరించే తీరు తప్పు అని తీర్పింది. అదేవిధంగా మరి ఫార్మాసిటీ విషయంలో కూడా మరి అక్కడ మన ఫార్మాసిటీ గురించి 17,000 ఎకరాలలో పెద్ద ఎత్తున ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తే ఫార్మాసిటీని క్యాన్సిల్ చేస్తా అంటే కోర్టుకి మళ్ళీ సంప్రదించినప్పుడు కోర్టు కూడా ఆ విషయంలో మరి తప్పు అని చెప్పి ప్రభుత్వాన్ని ఆ తప్పును ఎత్తి చూపింది. అదేవిధంగా లగచెరుల యొక్క భూములను కూడా సేకరించే విషయంలో కూడా మరి తప్పు పద్ధతిని అనుసరిస్తున్నది, ఇది తప్పు అని చెప్పి కూడా మరి హైకోర్టు కూడా తప్పు మరి ముట్టుకారు ఏడు కాకుండా మరి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మరి ఏ రకంగా వీరు ప్రజలపైన మరి దౌర్జన్యం చేశారో కూడా ఆ రోజు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ రోజు కూడా లగచెరుల భూముల విషయంలో కూడా ఏదైతే వివరించే తీరున్నదో మరి అక్కడ అటవీ ప్రాంతం కాదు, అది అడవికి సంబంధించిన ప్రాంతం కాదు, ఇది ఫ్రీ ల్యాండ్ అని చెప్పి అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు సిఎస్ గారు ఆ రోజు ఎన్విరాన్మెంట్ కానివ్వండి వారి సబ్జెక్ట్లో ఉన్నది, ఆ రోజు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్లో ఉండే, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా చైర్మన్గా మరి వారు ఉండే. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానివ్వండి, తమకు వ్యాఖ్యలు తమ చేసే పనులని సమర్థించుకోవద్దు, తప్పుని చక్కదిద్దండి అని చెప్పి ప్రత్యక్షంగా వ్యాఖ్యానించి చూస్తూ ఉంటే మరి ఏ రకంగా ఈరోజు కోర్టుని తప్పుదో పట్టిస్తున్నారో ఈ ప్రభుత్వం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇది కాదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాదు, వారు వచ్చిందే అబద్ధాల పునాదుల పైన వచ్చినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికి కూడా మరి ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టించి, ప్రజలందరూ కూడా మోసం చేసి, ప్రజలకి అరచేతుల వైకుంఠం చూపించి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి నానా అనేక రకమైనటువంటి అబద్ధాలు వాగ్దానాలు చేసి వారు చేపించడమే కాకుండా ఢిల్లీలో వారి పార్టీ పెద్దలతో కూడా చెప్పించి ప్రజలని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులను కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటే కోర్టులు మొట్టకాయలు వేస్తూ ఉన్నాయి, చెంపపెట్టు లాంటి తీర్పులు ఇస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు కూడా కళ్ళు తెరవకపోతే తప్పకుండా తీవ్ర పరిణామాలు తప్పవని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారు వారు తీసుకునే ఏ నిర్ణయం కూడా అన్ని కూడా రివర్స్ అవుతా ఉన్నాయి, బూమరాంగ్ అవుతా ఉన్నాయి, ఏది కూడా సరే అమలు కావట్లేదని చెప్పి వారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఫ్రస్ట్రేషన్లో ఉండి సరస్వతి పుష్కరాలు రాష్ట్ర ప్రజల జీవితాల్లో సంతోషం శాంతి నింపాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆకాంక్షించారు.
ఈ పవిత్ర వేళలో అందరికీ మేలు కలగాలని, బుద్ధి జ్ఞానం ప్రసాదించే సరస్వతి మాత ఆశీస్సులు సర్వత్రా కలగాలని ఆకాంక్షించారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు అన్ని అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ప్రజలు శ్రద్ధగా పుష్కర స్నానాలు ఆచరించి తమ కుటుంబాలకు, సమాజానికి శుభం కలిగేలా ప్రార్థించాలన్నారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి మన ముగ్గురు అమ్మల్ని ఎప్పుడు పూజించుకుంటాం. మహాకాళి ఆరోగ్యాన్ని ఇవ్వమని, లక్ష్మీ కటాక్షం మహాలక్ష్మి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మహాలక్ష్మి ఎప్పుడు కూడా మనం చెప్పిన పథకాలన్నీ అమలయ్యే విషయంలో కూడా మహాలక్ష్మి ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం కరుణించాలని, అదేవిధంగా తెలంగాణలో వివిధ దశలో విద్యాశాఖ మంత్రిగా మీరే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సరస్వతి పుష్కరాల ద్వారా కూడా యావత్ తెలంగాణ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని విద్య ద్వారా సరస్వతి కటాక్షంతో పొందే విధంగా ఈ సరస్వతి పుష్కరాల లోపల అటువంటి ఆకాంక్షను, ఆ దీవెనలు ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ, తప్పకుండా ఈ సరస్వతి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ ప్రాంతానికి, తెలంగాణకే కాకుండా పక్కన రాష్ట్రాలతో పాటుగా దేశానికి సంబంధించినటువంటి ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసిన గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారికి కూడా అభినందన తెలియజేస్తూ, తప్పకుండా ఈ సరస్వతి కటాక్షం తెలంగాణ విద్యార్థులందరిపై ఉండాలని మరొకసారి ఆ సరస్వతి అమ్మవారు హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ అందరూ నమస్కారం చెప్తూ సెలవు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తనపై బీఆర్ఎస్ నాయకుడు వై సతీష్ రెడ్డి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. కల్లాల్లో ఆడబిడ్డల సమస్యలతో కన్నీళ్లు కారుస్తుంటే సీఎం మాత్రం ప్రపంచ అందగత్తెలతో జల్సాల్లో మునిగిపోయారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం ఈ వ్యాఖ్యలతో బయటపడిందన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలకు, ప్రపంచ అందాల పోటీలకు మక్కువ చూపిస్తున్న ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల మాత్రం గుండెదై చూపించడం లేదని మండిపడ్డారు. ఇటువంటి చర్యలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ రోజు తెలంగాణ ప్రజల సొమ్ము 200 కోట్లు ఎవరికి కావాలి? మిస్ వరల్డ్ పోటీలకు కావాలన్నా, ఫ్యాషన్కి కావాలన్నా, ఫార్మర్కి కావాలన్నా? ఈరోజు వర్షాలు పడి కళ్ళాలలో మన ఆడబిడ్డలు, రైతులు వడ్లు కొట్టుకపోతుంటే, కన్నీళ్లు పెట్టుకుంటుంటే వాళ్ళ ముఖం చూసిన పాపాన లేదు. ఒక్క మంత్రి కూడా ఒక్క పొలం దగ్గర కానీ, ఒక్క కళ్ళం దగ్గర కానీ పోలేదు ఇప్పటి వరకు. నిన్నటికి నిన్న ములుగులో 200 ఎకరాల పంట నీళ్లలో కొట్టుకపోతుంటే, కన్నీళ్లు పెట్టుకుంటుంటే, అక్కడ స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క అక్కడికి పోకుండా ఇక్కడ అందగత్తెలతో ఫోటోలు తీసుకుంటే రామప్పలో జల్సాలు చేస్తున్నారు. వడ్ల రాష్ట్రాల దగ్గర కనపడుతుంటే, నీళ్లలో మునిగిపోతుంటే కనపడుతుంటే కూడా చూడకుండా పోయారు. ఇది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ మంత్రులు చేస్తున్న పని. ఎవరు ప్రియారిటీ? తెలంగాణ సొమ్ము ఎవరి కోసం? అందగత్తెల కోసమా? ఒక పక్క ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ పనిచేయకుండా కిలోమీటర్ల పొడుగున మంచినీళ్ళ కోసం నడక చేస్తుంటే ఆ మహిళలను పట్టించుకునే పరిస్థితి లేదు ఈ తెలంగాణలో. ఒక పక్క మన ఆడబిడ్డలు కళ్ళాలలో బోరుమని ఏడుస్తుంటే పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ అందగత్తెలను బస్సుల్లో తిప్పుకుంటూ, వాళ్ళకి డిన్నర్లు ఇచ్చుకుంటూ, జల్సాలు చేసుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నవ్వుకుంటూ, కనీసం ఒక మంత్రి కాదు కదా, ఒక ఎమ్మెల్యే కూడా వీళ్ళని పట్టించుకోవట్లేదు. వడ్ల రాష్ట్రాల, అందాల రాష్ట్రాలు అదే చెప్తున్నాం. ఇదే 200 కోట్లు పెడితే ఇప్పటికీ ఎన్ని ఓట్లు కొనొచ్చు? ఎందుకు కొనలేకపోతున్నారు? ఈ విధంగా ఈరోజు కళ్ళాలలో రైతులు కన్నీరు పెట్టుకుంటుంటే చూసే పరిస్థితి లేదు. అందాల పోటీల కోసం తెలంగాణ వచ్చిన అతిథుల కాలు తెలంగాణ ఆడబిడ్డల చేత గడిగించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే గుంగిడి సునీత విమర్శించారు. వరంగల్లో 2 మహిళా మంత్రులు ఉన్న వారిని కాకుండా సాధారణ మహిళలతో అతిథులు కాళ్లు కడిగించడం తగదన్నారు. ఇది తెలంగాణ మహిళల గౌరవాన్ని తగ్గించే చర్యగా అభివర్ణించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆడబిడ్డలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లో అసంతృప్తిని వ్యాప్తి చేస్తున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బతుకమ్మ ఆట ఆడిచ్చిరు, చీరగట్టుడు కాదు. బతుకమ్మ ఆడేటప్పుడు చెప్పులు వదిలిపెట్టాలని కూడా నేర్పాలి. బతుకమ్మ అంటే మా ఆడపడుచులకు గౌరమ్మ, మా ఆడపడుచులకు గౌరమ్మ. అమ్మవారిని మేము పూజిస్తాం. 9 రోజుల పాటు బతుకమ్మను పేర్చుకుని సుమంగలిగా ఉంచు, నా భర్త ఆయురారోగ్యాలు బాగుండేలాగా చూడని చెప్పి మన హిందూ సాంప్రదాయం ప్రకారం బతుకమ్మ పండుగని గొప్పగా ఘనంగా జరుపుకుంటాం. ఈరోజు ప్రపంచం అంతా కూడా అన్ని బతుకమ్మ పండుగను జరుపుకుంటా ఉన్నారు. ఈ సందర్భంలో మరి ఏం రాక్షస పుట్టుక పుట్టిందో అర్థం కాదు రేవంత్ రెడ్డి. సరస్వతి నదిలో పుష్కరాలు బాగుంది. ముఖ్యమంత్రి వారి సతీమణి కాల వద్ద అమ్మవారి ఫోటోలు. ఇలా డైలాగ్ ఒకసారి విననేము. గుళ్ళో దేవుడు ఉండాలన్నట, గుండెల్లో భక్తి ఉండాలన్నట. మరి ఎక్కడుంది ఈ భక్తి? ఈ డైలాగ్ ఎటువే తెలియదా? మనుషులందరికీ తెలుసు. దేవుడు గుళ్ళో ఉండాలి, దేవుడి పైన భక్తి గుండెల్లో ఉండాలని మనుషులందరికీ తెలుసు.
మరి నువ్వు ఎక్కడ పెట్టుకుంటున్నావు దేవుళ్ళను? నీ కాళ్ళ కాడ పెట్టుకుంటున్నావు దేవుళ్ళను. ఇంత అహంకారం ఎందుకు మీకు ఎందుకు ఇంత అహంకారం? దేవుళ్ళని కూడా కాళ్ళ కాడ పెట్టుకునేంత అహంకారం వచ్చిందా మీకు? నీకు అధికారం ఇస్తే నువ్వు ఈరోజు ఏ విధంగా నడుచుకుంటున్నావు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ఈరోజు 200 కోట్లు ఖర్చు పెట్టి మరి విశ్వసుందరి పోటీలు హైదరాబాద్ని వేదికగా చేయడానికి గల కారణాలు ఏంటి? దీనివల్ల ఈ ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి? ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏంటి అని నేను అడుగుతున్నాను. ఏం ఒరగబెడదామని చెప్పి తీసుకొచ్చినారని అడుగుతున్నాను. స్ట్రీట్ వెండర్స్ అంటే పట్టణాలలో మున్సిపాలిటీలలో ఎక్కడైనా సరే స్ట్రీట్ వెండర్స్ ఉంటారు. అంటే రోడ్ల మీద బండ్లు పెట్టుకోనో లేకపోతే చిన్న చిన్న డబ్బాలు వేసుకొనో బతుకుదెరు కొనసాగిస్తున్న వాళ్ళకి మెప్మా ద్వారా వాళ్ళకి ఆర్థిక సాయం అంటే ఆర్థికంగా సాయం చేసే పరిస్థితి కూడా ప్రభుత్వంలో ఉంది. అట్లాంటి వ్యవస్థ ఉంది. మెప్మా ద్వారా మొదలు ఒక 10,000 అప్పుగా ఇచ్చి వాళ్ళు సక్రమంగా 0 వడ్డీ సక్రమంగా వాళ్ళు దాన్ని చెల్లిస్తే మళ్ళీ 20,000 మళ్ళీ 40,000 ఈ విధంగా వాళ్ళ ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి మెప్మా ద్వారా వాళ్ళకు ఆర్థిక సాయం అందించే ఒక మంచి వెసులుబాటు మన దగ్గర ఉంది. అట్లాంటి ఆర్థిక సాయం చేసేది పోయి వాళ్ళ బతుకును భారం చేస్తూ వాళ్ళ బతుకు మీద బండను వేసింది. ఈరోజు మీరు వరంగల్ జిల్లాలో సుందరిమన్లు పర్యటించినంత మాత్రాన ఈరోజు స్ట్రీట్ వెండర్స్ మీద మీకు కసి ఏంది, నాకు కక్ష ఏంది? ఎందుకు వాళ్ళ పొట్ట కొట్టినారు? ఎందుకు వాళ్ళ కడుపు మీద కొడుతున్నారు? ఇది మంచి పద్ధత, మంచి సాంప్రదాయం అని అడుగుతున్నాం. వెంటనే వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ నేత కవిత ముందు కలెక్టర్ మోకాలపై కూర్చున్నప్పుడు మీరు ఆత్మగౌరవం గురించి ఎందుకు మాట్లాడలేదని కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ తీవ్రంగా ప్రశ్నించారు. అప్పట్లో నోరు మీద పని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మహిళా గౌరవం పేరుతో విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఆత్మగౌరవం సెలెక్టివ్ గా కాకుండా అన్ని సందర్భాల్లో గుర్తుపెట్టుకోవాలని హితో పలికారు. ప్రస్తుతం జరుగుతున్న అందాల పోటీ కార్యక్రమాలను పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ నాయకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు తిరుగుతూ నిన్న వరంగల్ రామప్ప టెంపుల్ ని సందర్శించుకోనికి వెళ్లిన సందర్భంలో అక్కడ జరిగినటువంటి సంఘటనని చిలువలు పలువలుగా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా అక్కడ ఏదో జరిగిపోయినట్టుగా దాని కథలు వాళ్ళకి నచ్చిన విధంగా స్టోరీలు అల్లుకుంటున్నారు. ఇది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకు ఈ విషయం తెలియజేస్తుందంటే అక్కడ ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చినప్పుడు వాళ్ళకి మన సాంప్రదాయం ప్రకారంగా ఎవరైనా అతిథి మన ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోమని చెంబుతో నీళ్ళు ఇస్తాం మనం. సో వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఈవెంట్ లో జరుగుతున్నటువంటి దాంట్లో ఉన్నటువంటి అమ్మాయిలకి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి 30 మంది ఉంటే 30 మంది ఒక్కొక్కరు ఒక చెంబుతో నీళ్లు ఒక టవాల్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ప్రభుత్వము ఇన్వాల్వ్ అయ్యి మీరు కాళ్ళు కడగండి, కాళ్ళు తుడవండి అని ప్రభుత్వం తరపున గాని మంత్రులు గాని ఎవరు గాని అధికారులు కానీ అక్కడ చెప్పినట్టుగా లేదు. 30 మందిలో ఒకే ఒక్క అమ్మాయి తను కడిగినటువంటి విషయాన్ని దాన్ని ప్రభుత్వానికి అంటగడుతూ ఇక్కడ ప్రభుత్వమే తప్పు చేసినట్టుగా అది తప్పని ఒకవైపు మీరు మాట్లాడుతూనే మరొక వైపు 2 మంత్రులు ఉన్నారు కదా మరి వాళ్ళు కడిగితే బాగుండు అని మాట్లాడుతున్నటువంటి గొంగిడి సునీత గారి యొక్క కుల అహంకారం అన్నది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు తప్పని చెప్తున్నారు, మరొక వైపు నుంచి అంటే మా బీసీ బిడ్డలు మా ఆదివాసీ బిడ్డలు అంత తక్కువ కనబడుతున్నారా మీకు? తప్పని చెప్తూనే ఇంకోవైపు వీళ్ళని అడగమని చెప్తున్నారు. మా వాళ్ళు ఎప్పుడూ కూడా మా బలహీన వర్గ బిడ్డలు ఎప్పుడూ కూడా పెద్దల్ని గౌరవిస్తారు, పెత్తనాన్ని ఎదిరిస్తారు. ఆ వర్గం నుంచి ఆ వర్గ పోరాటాల నుంచి వచ్చినటువంటి ఆడబిడ్డలు నా 2 మంత్రులు అన్నది సందర్భంగా గుర్తు చేస్తున్నా. సీతక్క సంగతి మీకు బాగా తెలుసు అనుకుంటా. మీ యొక్క గడిలను బద్దలు కొట్టి ఎక్కడెక్కడైతే తాడిత పీడిత ప్రజల్ని మీరు పీల్చుక తిన్నారో అలాంటి కుటుంబాలని తరిమి కొట్టినటువంటి చరిత్ర సీతక్కది. అలాంటి వ్యక్తిని పట్టుకొని కాళ్ళు కడగాలని మాట్లాడుతున్నారంటే మీ యొక్క అహంకారం ఎంత ఉన్నదో అర్థమైపోతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని మీ లెక్క కవితమ్మ కలెక్టర్ పోయి కాళ్ళు మొక్కితే ఆయన ఆత్మగౌరవం గుర్తు రాలేదా? అదే సమ్మక్క సారక్క నేలేడినటువంటి ప్రాంతంలో మరి ఆదివాసి బిడ్డలు బట్టలిప్పి చెట్టు గట్టేస్తే ఆడబిడ్డల ఆత్మ గుర్తు రాలేదా? అదే బాలంతలను తీసుకొని జైల్లో వేసినాడు ఆడ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా సరస్వతి పుష్కరాలు నిర్వహించడం పట్ల గర్వంగా ఉందని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. కాళేశ్వరంలో ప్రారంభమైన ఈ పవిత్ర పుష్కరాలను
రాష్ట్ర ప్రభుత్వం భక్తుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రద్ధగా నిర్వహిస్తోందని తెలిపారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. పుష్కరాల సందర్భంగా నదీ తీరం మొత్తం పవిత్రతతో మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్న పుష్కరాలు ఇవి, సరస్వతి పుష్కరాలు. దీనికి దాదాపు 3 నెలల నుంచి కూడా శ్రీధర్ బాబు గారు వారి నియోజకవర్గంలో ఉంది. వారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మరి మేము 1కి 4 సార్లు రివ్యూ మీటింగులు పెట్టి మరి ఈ పుష్కరాలు చాలా అంగరంగ వైభవంగా జరగాలి, తెలంగాణ ప్రాంతంలో మరి ఈ విధంగా పుష్కరాలు జరుగుతాయా అని ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మన రాష్ట్రం వైపు చూడాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి మరి అందరి అభిప్రాయాలు సేకరించి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా తీసుకొని ఈ రోజు ఈ యొక్క పుష్కరాలు ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది. మరి ఇక్కడి ప్రాంతం అంతా చూసినప్పుడు ఒక పండగ వాతావరణం ఉంది. మరి ఎక్కడా లేని విధంగా మొదటిసారి మన తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున ఈ పుష్కరాలు జరుపుకుంటా ఉన్నాం. మరి గతంలో మనకు హారతి కార్యక్రమం లేకుండే, దాన్ని కూడా ప్రత్యేకంగా కాశీ నుండి వాళ్ళని పిలిపించి ఈడ గోదావరి హారతి ఇవ్వాలని ఒక ఆలోచనతోటి వారిని కూడా పిలిపించడం జరిగింది. మరి అదే విధంగా వచ్చిన భక్తులు రాత్రి పడుకోవడానికి అనుకూలంగా ఉండడానికి టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా భక్తులకు మరి కొంతమందికి నైట్ పడుకోవడానికి ఇబ్బంది అవుతుందని వాళ్ళకి పెద్ద పెద్ద డామెటరీస్ 200 పడకలు ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎక్కడా కూడా నైట్ టైము చీకటి లేకుండా భక్తులు ఉన్నంత దూరము కూడా వెలుతురు ఉండే విధంగా లైటింగ్ అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది. టాయిలెట్స్ అరేంజ్మెంట్ అయితేనేమి, మరి బట్టలు మార్చుకోవడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అయితేనేమి, అదే విధంగా చిన్నపిల్లలకు ఇబ్బందులు వస్తే ఏం చేయాలి, మెడికల్ క్యాంప్స్ కూడా మేము పెట్టాము. అదే విధంగా అంబులెన్సెస్ ఇక్కడ పెట్టాము. అన్ని రకాలుగా ఒక చిన్న చీమ కుట్టినా కూడా మరి వెంటనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మళ్ళీ మిమ్మల్ని సంతోషంగా ఇంటికి వెళ్లే విధంగా చేసేదానికి ఈ యొక్క దేవాదాయ శాఖ, ఇతర శాఖలు అందరూ కలిసి ఈ రోజు ఏర్పాట్లు చేశామని చెప్పడానికి నిజంగా గర్వపడతా ఉన్నాను.